హలో అండి, వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. చాలా రోజులు అయిపోయిందండి వ్లాగ్ పెట్టి. కొంచెం అన్నయ్య పెళ్ళి అయిపోయాక అయితే బిజీగా ఉన్నాము. హైదరాబాద్ రావడం అంతా కొంచెం పిల్లలతో కొంచెం జానుకి స్కూల్ హడావిడి ఇది బిజీ అయిపోయాం అనమాట. అందుకే వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇది ఏంటంటే ఒక వీకెండ్ అనమాట, మేబీ లాస్ట్ వీకెండ్ అనుకుంటా. పిల్లలు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళమంటే జంగిల్ బే అని ఒకటి ఉంది మా ఏరియా దగ్గర, అంటే మాకు దగ్గరలో జంగిల్ బే అని. ఇది రాజమండ్రిలో చూసారు కదా, ఈ బాల్స్ గేమ్ ప్లే జోన్ అలాంటిది అనమాట. సేమ్ అంతే, కొంచెం సేమ్ అలానే ఉంది. ఏముంది ఇంకా బాల్స్, ఆ ట్రైన్ ఏదో ఉంది దాంట్లో, ఇంకా అలా స్లైడ్స్ ఇవి ఉన్నాయి అంతే. అవి అయితే ఆడుతున్నారు పిల్లలు. అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారు తీసుకెళ్ళమని. అంటే రోడ్డు మీద వెళ్తుంటే కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దాం అంటే ఇంకా చాలా రోజుల నుంచి ఇంకా తీసుకెళ్ళట్లేదు. సర్లే తీసుకెళ్దామని చెప్పేసి అయితే తీసుకెళ్ళాం. చూడండి అంగొండ ఎలా ఆడుతున్నారు. ఈడైతే బుడ్డోడైతే ఇంక వాళ్ళ అక్క ఆడిపిస్తుంది. కొంచెం భయపడుతున్నాడు అవన్నీ ఎక్కడానికి. వాళ్ళ అక్క అయితే ఎక్కిస్తుంది అనమాట. అదో గేమ్ చూడు, అది బాల్ ఇచ్చి కొట్టాలి అట్లా. అదిగో దెయ్యాలు కొట్టాలి. అదిగో అయ్యో బయటకు వచ్చింది. చిన్న వెయ్యి ఆడేడు పడుకుని పోయాడు. బుడ్డోడు అక్కడ గోడ మీద స్క్రీన్ వస్తుంది కదా, దాని మీద బాల్ వేసి కొడితే మనకు పాయింట్స్ వస్తాయి అన్నమాట. వాటికి తగిలి అలా పాయింట్స్ అలా వస్తాయి. ఈ బుడ్డోడిని అలా చేయమంటే వీడు ఏం చేస్తున్నాడంటే కింద పడిపోయి దొల్లుతున్నాడు. బాల్స్లో పడుకోవడం అంటే వీడికి సరదా అనమాట. సో అలా పడుకొని దొల్లుతున్నాడు వీడైతే. అదిగోండి మళ్ళీ అలా కాదు, గోడ మీద వేసి కొట్టు అంటే మళ్ళీ లేచి బాల్స్ వేస్తున్నాడు అనమాట. ఆ బాల్ అది గేమింగ్ జోన్ పక్కనే చిన్న రెస్టారెంట్ కేఫ్ లాగా అయితే ఉందండి. ఇంకా నేనైతే కూర్చొని కాఫీ తాగుదామని చెప్పి అయితే కూర్చొని వాళ్ళని చూస్తున్నా పక్క నుండి. దాంట్లో వీళ్ళు ఉంటారు కదా, హెల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే ఆడిపిస్తున్నారు పిల్లల్ని, బాగానే చూసుకుంటున్నారు. అంటే మనం ఎలా చేయరు మనల్ని, ఇంకా వాళ్ళే ఉన్నారనమాట, వాళ్ళే ఆడిపించారు. ఇక్కడ బుడ్డోడు చూడండి అలా వాడికి ఆ స్ప్రింగ్ అది ఉంది కదా, అది దాని మీద నడవాలంటే భయపడి వాడు పాక్కుంటూ వెళ్తున్నాడు. ఇదేమో బయట కొంచెం అంటే ఒక చిన్ని ట్రైన్ లాగా అయితే ఉంది. అంటే ఈ దీంట్లోనే ఇంక్లూడ్ అనమాట. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అయితే తిప్పుతారనమాట ట్రైన్ కూడా. ఇంకా లోపల అయితే ఆడేశారు, చాలాసేపు ఆడారు. ఆడి ఇంకా బోర్ కొట్టి అయితే బయటకు వచ్చి ట్రైన్ ఎక్కుతామని చెప్పారనమాట. ఇదైతే ఆ నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. ఇప్పుడైతే టైం ఎంత అయింది? 9 అయింది కదా. ఇవాళ వెన్స్డే అండ్ ఇట్స్ వెన్స్డే. ఇవాళ వెన్స్డే. జానకి ఎక్కడికి వెళ్ళింది చెప్పు. జానకి ఎక్కడికి వెళ్ళింది? జాన్విత అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇంకోండి బుడ్డోడు అయితే ఏం చేస్తాడు చూడండి మీరు. ఈటింగ్ ఆమ్లెట్ కదా. ఈటింగ్ ఏంటి చెప్పు. ఈటింగ్ ఆమ్లెట్. అలా చూపిస్తే నవ్వుతారు. బాగా తినాలి, మంచిగా తింటేనే బొబ్బలే తింటున్నాడు అని చెప్తారు. గుడ్ బాయ్లా తిన్నాడు. వస్తున్నారు మన ఇంటికి చెప్పు. ఇవాళ ఎవరు వస్తున్నారు మన ఇంటికి? ఇవాళ కాదు, ఎవరు వస్తున్నారు అనపతి నుంచి? అక్కడ చూసి చెప్పు, ఎవరు వస్తున్నారు? మమ్మీ వస్తుంది. చూసారు కదా, మీకు అర్థమై ఉంటుంది కదా ఈ పాటికే. ఇక్కడైతే ఆ రోజు మా అమ్మ వస్తుందండి ఊరి నుంచి. ఇంకా అంటే ఆ ఇల్లంతా ఒకేసారి ఎవరు లేనట్టు అయిపోయింది కదా, అమ్మకి కొంచెం బోర్ కొడుతుందని చెప్పి నేనైతే ఇంకా రమ్మని చెప్పాను అనమాట. సో
మా ఇంటికి అయితే వస్తుంది అమ్మ ఆ రోజు. హలో అండి, ఇవాళ అయితే మాది గోంగూర కర్రీ. గోంగూర వండుతున్నా. అమ్మ వస్తుందని చెప్పా కదా, అమ్మకి ఏం కావాలని అడిగితే గోంగూర వండమని చెప్పింది. తెప్పించాను, ఇంకో గోంగూర తెప్పించి ఏదో నాకు వచ్చినట్టు వండుతా, మీకు కూడా చూపిస్తా ఎలా వండుతాను. ఇక్కడ బుడ్డోడు అయితే ఏం చేస్తున్నాడు, ఎలా చూడు, ఏం తింటున్నావు చూపి, రే ఏం తింటున్నావు చేతిలో చూపి, ఏంటది బజ్జియా. ఇల్లంతా చూడండి అలా చేసేసాడు, నీట్గా సర్ది పెడితే అంత గత్తర చేసేసాడు చూడండి. ఇంకా సూట్ కేసులు అన్నీ తెచ్చేసి ఇప్పుడైతే టైం 2 అయిందండి. 2 అలా అయింది. చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక, అమ్మ వస్తుంది ఊరి నుంచి. ఇక్కడ వంట అయితే చేసేసానండి. వంట చేసేసి నేను ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. ఇంకా కర్రీస్ అన్నీ వండేసాను అనమాట. అప్పటికే 2 అయిపోయింది టైము. అమ్మ అప్పటికే దిగేసి ఉంటుంది. ట్రైన్ అయితే వందే భారత్ ఇక్కడ సికింద్రాబాద్లో 2కి కదా. సో అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళారు. అన్నయ్య ఇంకా మా హస్బెండ్ ఇంకా బుడ్డోడు ముగ్గురు వెళ్ళారు తీసుకురావడానికి అయితే. అమ్మ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. నేనైతే ఇంకా అమ్మ అయితే గోంగూర వండమని చెప్పింది. ఏం కావాలి ఏం తింటామంటే ఇంకా గోంగూర చెప్పింది అనమాట. అంటే ట్రైన్లో ఫుడ్ ఆఫ్ చేయలేదండి, ఎందుకంటే అమ్మకి అంత ఇష్టం లేదు ట్రైన్లో ఫుడ్ అయితే. మార్నింగ్ అయితే డాడీ ఎక్కిచ్చేసారు ట్రైన్ రాజమండ్రిలో. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి టిఫిన్ తినేసి అయితే ఇప్పుడైతే ఇంకోండి నేను ఏం వండానో చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇదైతే గోంగూర కర్రీ అనమాట. అయితే ఇది ఇంకో కర్రీ, ఇదేంటంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ అనమాట. అందరూ గోంగూర తినరు, అందరూ ఇష్టపడరు మా ఇంట్లో. నేను అమ్మ అయితే తింటాము, మిగిలిన వాళ్ళ కోసం చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఇదైతే రైస్, అంతే. ఇవైతే మా స్పెషల్. అరే ఏం తింటున్నారు నువ్వు, ఏంటో చెప్పు. ఇప్పుడైతే నేను చున్నడు తింటున్నా. చెప్పు మరి, ఏది ఏం తింటున్నావు? ఇది చూడండి ఎవరు వచ్చారు. మా అమ్మ వచ్చిందండి. ఇంకోండి ఆకలి మీద ఉంది, మంచి ఆకలి మీద. బో అయితే పెట్టుకుని చెప్పు ఏంటది, ఎవరు తెచ్చారు? అమ్మమ్మ తెచ్చింది, అమ్మమ్మ చేసి తెచ్చింది. సున్నుండలో పూతరేకులు అన్నీ తెచ్చింది కదా. మరే అమ్మ అంటవే, అమ్మ చేసే అంత టైం కూడా ఎత్తనావు నువ్వు మాకు. దీని కంటిన్యూషన్ అయితే మళ్ళీ మండే పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.